వైసీపీ అధినేత ఏపీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గురువారం కర్నూలులో పర్యటించనున్నారు. ఆయన ఉదయం 10:30 గంటలకు విజయవాడ నుండి ప్రత్యేక విమానంలో ఓరోకల్ విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా కర్నూలు సబ్ జైలుకు వెళ్తారు. ఇటీవల ఆలూరులో టీడీపీ వైసీపీ వర్గాల మధ్య జరిగిన ఘర్షణల కేసులో అరెస్టైన ఆలూరు ఎమ్మెల్యే వి విరూపాక్షిని పరామర్శిస్తారు. అనంతరం ప్రత్యేక విమానంలో బెంగళూరుకు తిరుగు ప్రయాణమవుతారు. జగన్ పర్యటన నేపథ్యంలో వైసీపీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. ఇక మరోవైపు ఈ పర్యటనకు పోలీసులు పలు ఆంక్షలు విధించారు. శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా పటిష్ట చర్యలు తీసుకున్నారు. జిల్లా వ్యాప్తంగా పోలీస్ చట్టం సెక్షన్ 30 అమల్లో ఉంది. విరూపాక్షితో ములాఖత్కు మాత్రమే జగన్ కు అనుమతిచ్చారు. బహిరంగ సభలు, ర్యాలీలు, రోడ్ షోలకు ఎలాంటి అనుమతులు లేవు. పర్యటన మార్గంలో ప్రతి కదలికను వీడియో, సీసీ కెమెరాల ద్వారా నిశితంగా పర్యవేక్షిస్తున్నారు. ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పర్యటనను పూర్తి చేసుకోవాలని ఎస్పీ విక్రాంత్ పాటిల్ సూచించారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రామాంజనేయులు అందిస్తారు. రామాంజనేయులు, మరి ప్రతిసారి జగన్ పర్యటనలు చేస్తూ ఉంటారు, ప్రభుత్వం అయితే ఆంక్షలు విధిస్తూ ఉంటుంది, బట్ వాటిని వైసీపీ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఉల్లంఘిస్తూ ఉంటారు. సో ఇది రొటీన్ గా మారిన నేపథ్యంలో ఈ పర్యటన ఎలా ఉండబోతోంది? చూసుకోవచ్చు, ఏదైతే కర్నూలు జిల్లాకి ఈరోజు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అయితే మరి కొన్ని గంటలు అయితే రానున్నాడు. ఉదయం విజయవాడ నుంచి ప్రత్యేక విమానంలో అయితే ఓరోకల్ ఎయిర్పోర్ట్ కు చేరుకుంటారు. అక్కడ నుంచి రోడ్డు మార్గం ద్వారా కర్నూలు సబ్ జైలుకి అయితే రానున్నారు. అయితే చూసుకోవచ్చు, ఇటీవల కర్నూలు జిల్లాలో ఆగస్టులో జరిగినటువంటి టీడీపీ వైసీపీ నేతల మధ్య జరిగినటువంటి గొడవల్లో అరెస్ట్ అయినటువంటి ఆలూరు ఎమ్మెల్యే అలాగే వైసీపీ కార్యకర్తలను అందరినీ కూడా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అయితే వాళ్ళతో ములాఖతుగా కానున్నారు. అయితే అనంతరం కూడా ప్రత్యేక విమానంలో అయితే బెంగళూరుకి తిరుగు ప్రయాణం అయితే కానంలో కూడా షెడ్యూల్ అయితే వచ్చింది. అయితే జగన్మోహన్ రెడ్డి పర్యటన నేపథ్యంలో పార్టీలో ఇప్పటికే పెద్దరెడ్డి అందరితో పాటు కూడా ఇక్కడికి నిన్ననే చేరుకొని అంటే జగన్మోహన్ రెడ్డి పర్యటనకు సంబంధించి ఏర్పాట్లు అన్ని అయితే దగ్గర నుంచి చూస్తున్నటువంటి పరిస్థితి. అయితే మరో పక్క చూసుకోవచ్చు, నిన్న పోలీసులు అయితే 30 యాక్ట్ అమలు ఉంది కాబట్టి ములాఖత్కు మాత్రమే పర్మిషన్ ఉంది. బహిరంగ సభలు, ర్యాలీలు, రోడ్ షోలకు ఎటువంటి అనుమతి లేదు కాబట్టి వాటిని ఉల్లంఘిస్తే కేసులు కూడా నమోదవుతాయని చెప్పేసి కూడా నిన్న జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ అయితే హెచ్చరించిన పరిస్థితి. అంతేకాకుండా ఏదైతే జగన్ పర్యటన మొత్తం కూడా వీడియో రికార్డ్ అవుతుంది. అంతేకాకుండా అక్కడక్కడ సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అవన్నీ కూడా ఎవరైనా సరే 30 యాక్ట్ నిబంధనలను ఉల్లంఘిస్తే వారిపైన కూడా కఠిన చర్యలు తీసుకుంటారు. కాబట్టి వైసీపీ క్యాడర్ అలాగే కార్యకర్తలు అందరూ కూడా ప్రజలకు మరియు ఇతరులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా జగన్ పర్యటన ముగించుకోవాలని చెప్పేసి కూడా జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ అయితే తెలిసిన పరిస్థితి. అయితే ఓవరాల్ గా చూసుకున్నట్లయితే మరి పోలీసుల ఆంక్షలు ఉన్నప్పటికీ కూడా వైసీపీ నేతలు అయితే ఓరోకల్ ఎయిర్పోర్ట్ నుంచి కూడా ఏదైతే కర్నూలు సబ్ జైలు వరకు కూడా జగన్ వచ్చినటువంటి ఫ్లెక్సీలు అన్నింటిని కట్టి అయితే ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. మరి కార్యకర్తలందరూ కూడా మరి ఓరోకల్ ఎయిర్పోర్ట్ కి ఇప్పటికే చాలా మంది నేతలందరూ కూడా జగన్ కి అయితే స్వాగతం పలకడానికి అక్కడికి వెళ్తున్న పరిస్థితి. మరి జైలు దగ్గర కూడా వైసీపీ శ్రేణులు పెద్ద ఎత్తున అయితే జగన్ ని కలవడానికి కూడా వస్తున్నాయని చెప్పేసి తెలుస్తున్న పరిస్థితి. మరి పోలీసుల 30 యాక్ట్ అమలు ప్రకారం ఈ రోడ్ షోలు లేకుండా మరి జగన్ పర్యటన ప్రశాంతంగా ముగుతుందా అన్నది అయితే వేచి చూడాలి. రైట్ రామాంజనేయులు, మరి అంటే ఎక్కువగా మనం చూస్తున్నట్లయితే ఈ జగన్ పర్యటనలో కార్యకర్తలు అంతమంది వస్తుంటే మేమెలా ఆపము అని చెప్పి వైసీపీ అంటున్నారు. కానీ ఆ ప్రభుత్వం మాత్రం మీరే అంతమందిని తీసుకొస్తున్నారు, కార్యకర్తల్ని అంతమందితో అలా రోడ్ షోలు చేయకూడదు అని ప్రభుత్వం అంటుంది. సో దీన్ని ఎలా చూడాలి? అంటే మరి ఇక్కడ చూడాల్సింది ఒకటి ఏంటంటే, ఏదైతే ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి అరెస్ట్ అయ్యారో, అరెస్ట్ అయినప్పుడు వాళ్ళు వైసీపీ పార్టీ వాళ్ళు ప్రధానంగా ఆరోపిస్తుండేది అసలు ఎమ్మెల్యేను అక్రమంగా అరెస్ట్ చేశారని చెప్పేసి. అంటే ఎమ్మెల్యే మరియు అలాగే వైసీపీ అరెస్ట్ అయినటువంటి నేతలకు మనోధైర్యాన్ని కల్పించడానికి మాత్రమే ఈరోజు జగన్మోహన్ రెడ్డి వస్తా ఉన్నాడు. కాబట్టి దానికి మాత్రమే మేము పర్మిషన్ ఇచ్చాము. బయట ఎక్కువ జనాలు రావడం వల్ల చూసుకోవచ్చు, రోడ్డు ఈ జైలు కూడా NH-44 పక్కనే ఉంది కాబట్టి మొత్తం రోడ్డు ట్రాఫిక్ కావచ్చు, అలాగే జగన్మోహన్ రెడ్డి వెళ్ళేటువంటి రూట్ లో స్కూల్స్, కాలేజెస్ ఉన్నాయి, అంతేకాకుండా ఆఫీసులు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పుడు ట్రాఫిక్ కాకోకుండా మేము ఈ నిర్ణయాలు తీసుకున్నాము. అంతేకాకుండా ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉండడం మాత్రమే ఇలా తీసుకున్నాం. కాబట్టి
వైసీపీ పార్టీ పెద్దలు అలాగే వైసీపీ పార్టీ శ్రేణులు కూడా మాకు సహకరించి ఎవరికి ఎటువంటి ఇబ్బందులు లేకోకుండా ఏదైతే మేము ఇచ్చినటువంటి పర్మిషన్ల పరిధిలోనే జగన్మోహన్ రెడ్డి పర్యటన అయితే ముగించాలని చెప్పేసి కూడా ఎస్పీ హెచ్చరించారు. అంతేకాకుండా అలా కాకోకుండా బహిరంగ సభలు అంటే రోడ్ షోలు కానీ గుమ్మిగుడి కానీ ర్యాలీలు కానీ నిర్వహిస్తే మాత్రం అయితే కేసులు నమోదు చేస్తామని కూడా చెప్పినటువంటి పరిస్థితి అయితే ఉంది మరి. రైట్, థ్యాంక్ యూ రామాంజనేయులు. సో 8వ తేదీ ఈ నెల 10వ తేదీ నంద్యాల జిల్లా వైఎస్ఆర్సీపీ ప్రెసిడెంట్ ఎక్స్ఎమ్మెల్యే పాణ్యం శ్రీ కాట్సాని రాంభూపాల్ రెడ్డి గారు మాకు 2 లెటర్స్ అడ్రస్ చేయడం జరిగింది. 13వ తేదీ ఫార్మర్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కర్నూలు డిస్ట్రిక్ట్ జైల్లో ఉన్న ఆలూరు ఎమ్మెల్యే శ్రీ విరూపాక్షి గారిని పరామర్శించడానికి వస్తున్నారని మాకు 2 లెటర్స్ ద్వారా ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. దాని మీద వాళ్ళకి మనం ఇంకా కొన్ని క్లారిఫికేషన్స్ అడిగి వాళ్ళు క్లారిఫికేషన్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో దాని ప్రకారము రేపు అంటే 13వ తేదీ కర్నూలు ఎయిర్పోర్ట్లో ఫార్మర్ సీఎం శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు దిగి అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా అంటే NH40 NH44 దాదాపు 38 కిలోమీటర్ హైవే ద్వారా పంచలింగాల దగ్గర ఉన్న కర్నూలు డిస్ట్రిక్ట్ జైలుకి ములాఖాత్కి రావడం జరుగుతుంది. సో మనం క్లారిఫికేషన్స్ కోసము వాళ్ళని అడగడం జరిగింది, ఎంతమంది వస్తారు పబ్లిక్, తర్వాత ఎక్కడ వాళ్ళు ఉంటారు, అవన్నీ వాళ్ళు కూడా కొంచెం వేగ్గా ఆన్సర్స్ ఇవ్వడం జరిగింది. బేసికలీ చెప్పేది ఏమంటే వాళ్ళు ఎలాంటి క్రౌడ్ కాంగ్రిగేషన్ కానీ పబ్లిక్ మీటింగ్ కానీ ర్యాలీ కానీ ప్రొసెషన్ కానీ దేనికి పర్మిషన్ అడగలేదు. సో